అమితాబ్ బచ్చన్తో ఈవీవి సినిమా కూడా ఒకటి చేశారు కదా, సూర్యవంశం. బట్ అది డిసప్పాయింట్ చేసింది కదా. థియేటర్గా డిసప్పాయింట్ చేసింది, కానీ ఈ టీవీలో బిగ్గెస్ట్ హిట్ ఇన్ ఇండియా. ఓ, యూట్యూబ్ రిప్రజెంటేషన్లో వన్ ఆఫ్ ది టాప్ 3 ఈవెన్ టుడే. వ్యూవర్స్ వస్తుంది కదా, అవునవును. దాని మీద ఒక ఆర్టికల్ రాశారు ఈ మధ్య హిందుస్థాన్ టైమ్స్లో. బిగ్గెస్ట్ వ్యూవర్ హిందీ ఫిలిం ఇది ద బిగ్గెస్ట్ కమర్షియల్ ఫ్లాప్ ఎట్ దట్ టైమ్. ఓకే ఓకే. ఎందుకు సార్ థియేటర్కల్గా ఎందుకు ఫెయిల్ అయింది? అదే మీకు టీవీలో ఎందుకు అంత ఆ రేంజ్ సక్సెస్ ఎందుకు వచ్చింది? ఒకటి మెయిన్, ఆ రోజుల్లో అప్పుడే స్టార్ట్ అయింది ఇది ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రమోషన్. అప్పటికి షారూఖ్ ఖాన్ వాళ్ళందరూ అక్కడ చేసుకునేవాళ్ళు. మనకు అది తెలియదు. మనం ఒక హీరో పిక్చర్ రిలీజ్ అంటే ఏదో 2 ఫుల్ పేజ్ యాడ్స్ లేకపోతే 4 వాల్ పోస్టర్లు వేస్తే ఓపెనింగ్స్ వచ్చాయి అప్పటిదాకా. ఈ ప్రమోషన్ ల్యాకింగ్ అయ్యి అసలు ఓపెనింగ్ రాలి ఆ సినిమాకి. రిపీట్లో ఆడింది తర్వాత. ఆ ఓపెనింగ్ ఎప్పుడైతే మిస్ అయ్యామో పిక్చర్ కమర్షియల్గా బాగలేదు.